నమస్తే ఫ్రెండ్స్. కువైట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులందరికీ శుభవార్త. నిన్న ఇరాన్ దాడి అనంతరం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని విమాన సర్వీసులు కొన్ని గంటల్లోనే తిరిగి ప్రారంభమయ్యాయి. కువైట్ ఎయిర్లైన్స్ మధ్యాహ్నానికి స్టార్ట్ కాగా జజీరా ఎయిర్లైన్స్ నిన్న సాయంత్రానికి విమాన సర్వీసులు లిమిటెడ్ గా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్ కూడా తమ సర్వీసులను అయితే ప్రారంభించాయి. మన ఇండియాకు చెందిన ఇండిగో ఈ రోజు టెర్మినల్ 5 నుంచి తమ విమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా తమ విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. ఇంకా అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులందరికీ కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అలాగే ఎయిర్లైన్ సంస్థలు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. టాపిక్ లోకి వెళ్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం విమాన షెడ్యూల్ మార్పులు, రీబుకింగ్ ప్రక్రియ మరియు చెక్ ఇన్ కౌంటర్ల వద్ద అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే కోరుతున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు అలాగే సీట్ అలాట్మెంట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే ఎయిర్పోర్ట్ కి రావాలని, మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా లేదంటే మీ ప్రయాణం గురించి ఎటువంటి స్పష్టత లేకపోయినా మీరు ఎయిర్పోర్ట్ కు రావద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. నిన్న కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పై దాడి జరిగిన తర్వాత విమాన సమయాల్లో మార్పులు చోటు చేసుకోవడంతో చాలా మంది ప్రయాణికులు ఒకేసారి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నారు. దీనివల్ల చెక్ ఇన్ ప్రాంతాలు మరియు ప్రయాణికుల సేవా కేంద్రాలు మరియు టెర్మినల్ల వద్ద భారీ రద్దీ అయితే ఏర్పడుతుంది. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు మరియు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్ అధికారులు కొన్ని కొత్త సూచనలు అయితే విడుదల చేశారు. అవసరం లేని ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు రావద్దని, దీనివల్ల రద్దీ పెరుగుతుందని, నిజంగానే ప్రయాణం చేసే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అధికారులు అయితే పేర్కొన్నారు. ఎయిర్లైన్స్ కూడా ప్రయాణికులకు నిరంతరం సహాయం అయితే అందిస్తున్నాయి. రీబుకింగ్ అవసరమైన ప్రయాణికులందరికీ ప్రత్యామ్నాయ విమానాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. షెడ్యూల్ మార్పులపై డైరెక్ట్ సమాచారాన్ని ప్రయాణికులకైతే ఎయిర్లైన్స్ అయితే అందిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు కనుక కువైట్ నుంచి ప్రయాణించబోతుంటే ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందు తప్పనిసరిగా మీ ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకోండి. మీ ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా, లేదంటే మీరు ఎవరి దగ్గర అయితే ఏజెంట్ దగ్గర టికెట్ తీసుకున్నారో వారికి కాంటాక్ట్ అయ్యి మీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదా, మీ సీట్ అలాట్మెంట్ అయిందో లేదో కనుక్కొని దాని తర్వాతే మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ కాకుంటే మళ్ళీ మీరు తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి మీరు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లేటప్పుడు మీ టికెట్ కన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మీ సీట్ అలాట్మెంట్ అయిందో లేదో కనుక్కొని దాని తర్వాత మీరు ఎయిర్పోర్ట్ కి అయితే చేరండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.